श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈ వారం మరొక వింత విషయాన్ని తెలుసుకుందాం. పట్టు పానుపే కానీ పట్టె మంచం కాదది. పట్టుకుంటే బుస్సుమంటుంది కానీ పుట్టలో పాము కూడా కాదది. పట్టు వదలక కలకాలం గొడుగై ఉంటుంది కానీ గొడుగు కాదది. ఏ యుగానికైనా తోడై సోదరుడై పుడుతూనే ఉంటుంది కానీ సోదరుడు కాడు. పండిత వ్యాకరణాదులలో నిత్యం విష్ణుకీర్తిని కీర్తిస్తూ మహాపాండిత్యం కలిగిన వేణోళ్ళ పొగడదగిన పండిత పామరుడతను కానీ పండితుడు కాడు. మరి ఇంకెవరయ్యా అంటే ఆ ఆదిశేషుడే. ఆ ఆదిశేషుడే వేణోళ్ళ వ్యాకరణ వేదాంతాల్ని విష్ణుకీర్తిని నిత్యం జపిస్తూ ఆ ఆదిశేషుడున్నాడు, గొడుగై ఉన్నాడు, భూభారాన్ని మోస్తున్నాడు. యుగ యుగానికి విష్ణువుకు సోదరుడై కూడా వస్తున్నాడు. రాముడికి సోదరుడై లక్ష్మణుడై ఆశ్లేష నక్షత్రాన జన్మించాడు. ఆ తర్వాత యుగాన కృతజ్ఞతగా విష్ణువు శ్రీకృష్ణుడై బలరాముడికి సేవ చేశాడు. ఎందుకంటే బలరాముడు కూడా ఆ ఆదిశేషుడి అంశతోనే ఆశ్లేష నక్షత్ర జాతకుడు. ఈ విధంగా ఆ ఆదిశేషుడు అన్ని విధాల లోక కళ్యాణార్థం ఆ విష్ణువుని వెన్నంటే విష్ణు కీర్తిని చేస్తున్నాడు. ఆశ్లేష నక్షత్రానికి పరమాత్మ అంశ ఆదిశేషువు. అటువంటి ఆదిశేషువు ఆశ్లేషకు పరమాత్మ అంశగా ఎందుకయ్యాడు అని కాస్త నిశితంగా చూస్తే ఈ నక్షత్రానికి జంతువర్గము సర్పము. ఆకాశమండలములో నక్షత్ర తీరు చూశారంటే సర్పాకారముగానే ఉంటుంది. ఆ సర్పాకారముతో ఉన్న నక్షత్ర మండలమే ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రానికి 2 పక్షములున్నాయి. ఎందుకంటే ఇది కర్కాటక రాశి. ఈ కర్కాటకానికి అటు 4 ఇటు 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలు ధర్మమైతే మరో 4 పాదాలు అధర్మతత్వముతో ఉంది. ఒకటి దేవతత్వము, మరొకటి దానవతత్వము. ఆ విధముగా దేవదానవ తత్వముతోనే వృద్ధి క్షీణము అనే తత్వముతోనే చంద్రుడున్నాడు. కర్కాటక రాశికి ఆధిపత్యము చంద్రుడు వహించాడు కనుక మనోకారకుడు కనుక ఒక్క జీవజాలానికే కాదు భూమండలానికి కూడా మనోకారకుడు అతడు. పౌర్ణమి రోజున అతి ఉద్ధృతంగా అలలు పైకెగిసి పడుతుంటాయి. జల సంబంధమైన గ్రహము కనుక ఆ పౌర్ణమి రోజున
గురుత్వాకర్షణ శక్తి ఎక్కువై అలలు పొంగుతుంటాయి. ఇలా జల సంబంధానికి జ్యోతిష్యపరంగా ఆ కర్కాటక రాశి ఉన్నది. ఈ ఆశ్లేష నక్షత్ర తత్వముతో ఆదిశేషుడు అనంత పద్మనాభుడై ఉన్నాడు. యుగ యుగానికి లక్ష్మితో పాటు విష్ణువుకు తోడై వస్తున్నాడు. ఆ కృష్ణుడిని యమునా నది దాటించేటప్పుడు కూడా గొడుగై వచ్చాడు ఈ ఆదిశేషుడు. అంతేకాకుండా బలరాముడై అన్నగా అవతరించాడు. ఆశ్లేష నక్షత్రాన జన్మించాడు. లక్ష్మణుడు కూడా ఆశ్లేష నక్షత్ర అంశముతో ఉన్నవాడే. ఆ తర్వాత శ్రీనివాసుడికి కూడా 7 కొండల రూపములో 7 తలలతో సర్పాంశముతో సప్తగిరి నివాసుడై ఉన్నాడు. శ్రీనివాసుడికి వాహనమై ఉన్నాడు. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి ముఖ్యమైన ముద్ర ఆదిశేష ముద్ర. అది ఆ ఆదిశేష ముద్ర లోక కళ్యాణార్థం ఇలా అభయహస్తముతో ఉంటూ మెల్లగా ఇలా సర్పాకారాన్ని దాల్చి ఆ తర్వాత పంచభూత తత్వముతో ఇలా విడిపోయి ఈ విధముగా 5 తలలతో గొడుగై ఆ లక్ష్మీనారాయణులకి ఇలా ఉంటుంది. ఈ ముద్రని కూడా మీరు మీ ఇంట చేసి చూడండి, మంచి ఫలితాల్ని పొందుతారు. మొదట ఇలా అభయహస్తమై ఆ తర్వాత సర్పాకారంగా దాల్చి ఈ 5 తలలను వేరు చేసి విడదీసి చేతిని ఇలా సునాయసంగా బిగదీసుకోకుండా ఇలా వీలైనంత వరకు పవన వీచికలు వీస్తున్నట్టు ఆ లక్ష్మీనారాయణులకు గొడుగై సేవ చేస్తున్నట్టు వింజామర వీస్తున్నట్టు ఇలా కొద్దిసేపు చేసి చూడండి. ఇది అతి పవిత్రమైన ఆదిశేష ముద్ర. గొడుగై క్షత్రమై లక్ష్మీనారాయణులకి సేవ చేస్తున్నట్టు భావించండి. మీ 5 వేళ్లలో అతి పవిత్రమైన మహిమాన్వితమైన శక్తివంతమైన విద్యుత్ తరంగాలు ఉత్పన్నమై అదృష్ట తరంగాలు మీ చుట్టూ వ్యాప్తి చెంది మీ ఇంట ఉన్న మలిన దోషాలనన్నింటినీ తొలగిస్తుంది. అష్టదిక్కుల ఈ ముద్రని చేసి చూడండి. నలుమూలల్లో ఉన్న దరిద్ర దోషాలన్నీ తొలగి మీ దోషాలన్నీ పటాపంచలై మంచి అదృష్ట ఫలితాల్ని పొందుతారు. అంతేకాకుండా ఈ వారం ఒక ముఖ్యమైన ముద్రను తెలపాలి. ఆ ఆదిశేషుడు అనంత విశ్వంలో 1000 పడగలతో కూడా ఉన్నాడని ఒక ప్రతీతి. ఆ 1000 పడగలే నిత్యం ఇష్యుమనే శబ్దముతో బుసలతో ఓంకార తత్వముతో ఇష్ అన్నది ఈశా ఈశా అంటూ విష్ విష్ అంటూ విష్ణు విష్ణు అంటూ విష్ణు కీర్తిని నిత్యం ధ్యానించే అతి పవిత్రమైన ఆదిశేషుడు, ఆది అంతము లేనివాడు, అనంత పద్మనాభుడికి గొడుగై ఉన్నవాడు. అటువంటి ముద్రని స్వర్ణ సప్తవర్ణ ఆదిశేష ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ ఆదిశేషుడే హరిహరాదులు ఒక్కటే అనే తత్వముతో విష్ 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 విష్ణు అంటూ ఈశా ఈశా అంటూ ఆ బుసల ద్వారానే విష్ణు కీర్తిని రుద్రకీర్తిని సప్తవర్ణ తత్వాన్ని తెలియచేసే అతి పవిత్రమైన ముద్రని నేను ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర వలన మీ ఇంట ఉన్న సకల దోషములు పటాపంచలు కావాలనే నా తపన. స్వర్ణవర్ణ సప్తవర్ణ ఆదిశేష హరిహర ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను.
లక్ష్మీనారాయణుడు, సూర్యనారాయణుడు అంతా ఒక సంకేతమే. ప్రత్యక్ష నారాయణుడు కూడా సూర్యనారాయణుడే. భూభారాన్ని మోస్తున్న వారెవరు అంటే ఆదిశేషుడే. నమిలితే నిందెను వేదములు ఈవల తలెత్తితేనే ఇంద్రపదములు మిల్చే నీవు నీడు నమిలితే నిందెను వేదములు ఈవల తలెత్తితేనే. మన సంస్కృతిలో దాగిన అతి శక్తివంతమైన ముద్రలు ఎన్నెన్నో ఉన్నాయి. నా మనోదృశ్యానికి అందిన ఈ స్వర్ణ సప్తవర్ణ ఆదిశేష హరిహర ముద్ర ఎలా ఉందో గంగాజలముతో, ఈ హరిద్రముతో, కుంకుమతో శ్రీకారం చుట్టి, ఓంకారం చుట్టి ఈ హరిహరాదులని ఏకం చేసి ఆదిశేషుడు నిత్యం ఈశా ఈశా విష్ అంటూ విష్ణు విష్ణు అంటూ నిత్య సంకీర్తనం చేస్తూ భూభారాన్ని మోస్తున్నాడు. అంతేకాకుండా ఆ లక్ష్మీనారాయణులను నిత్యం సేవిస్తూ ఉన్నాడు. సహజ సిద్ధంగా మనకు దొరికే ప్రకృతి రంగులు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ పసుపు కుంకుమలే కాక ఈ దీప కళిక నుండి కూడా నల్లటి వర్ణాన్ని తీసి ఈ విధంగా శివలింగానికి మనం చిత్రించగలిగితే మహిమాన్వితమైన శక్తులు అందులో ప్రవేశించకుండా ఏం చేస్తాయి, ఎక్కడికెళుతాయి? ఈ పసుపు వర్ణమే ప్రోటాన్లైతే ఈ త్రిశక్తులే విభూది రేఖలై పాలపుంతలై నా మనో సాక్షాత్కారానికి అందిన దృశ్య కావ్యాన్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. మరి కాసేపట్లో పరిపూర్ణమైన ఆకృతి దాల్చుకొని స్వర్ణవర్ణ ఆదిశేష హరిహర ముద్ర మీకు సాక్షాత్కరించబోతుంది. ఈ స్వర్ణ సప్తవర్ణ ఆదిశేష హరిహర ముద్ర నుండి లక్ష్మీకర తరంగాలు సప్తవర్ణాలలో మిళితమై మీ ఇంట ప్రవేశించి అత్యద్భుత మహిమాన్విత శక్తి కేంద్రములై మీ ఇంట్లోని సకల దోషములను పటాపంచలు చేసి మీలోని గత జన్మ పాపములను కూడా తొలగించి ఈ నాగమనే తత్వముతో కాస్మిక్ కిరణాలై మీ ఇంట అనుదినము రక్షగా ఉండాలని ఈ ముద్రని ఈ వారం వరంగా అందిస్తున్నాను. ఈ స్వర్ణ సప్తవర్ణ ఆదిశేష హరిహర ముద్ర నిత్యం మీ ఇంట్లోని దోషములన్నింటినీ తొలగించాలనే ఆ తపనతోనే, ఆ తపస్సుతోనే
నా మనోనేత్రానికి అందిన అతి ముఖ్యమైన ముద్రని ఈ వారం వరంగా అందచేస్తున్నాను. ఈ హరిద్ర ముద్ర నుండి వెలువడుతున్న శక్తి తరంగాలన్నీ మీకు శ్రీకరములై శుభకరములై శక్తివంతముగా ఉపయోగకారిగా లాభకరిగా శుభకరిగా ఉండాలని కోరుకుంటున్నాను. కాలు నిలిచి మోహితాల నవ్వితేనే ముగిసిన సురులు హరి నీ ప్రతాపమున కట్టవేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి. ఆశ్లేష నక్షత్ర జాతకులు సర్పాంశము కాబట్టి అప్పుడప్పుడు కాస్త కఠినంగా మాట్లాడినా వీరు ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తుంటారు. అపకారం చేసిన వారికి ఉపకారం చేయాలనుకుంటారే కానీ పాములా పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అని తత్వం ఉండదు. అంతేకాకుండా వీరికి అనేక రకములైన ఆటంకములు జీవితంలో ఎదురవుతుంటాయి. ఈ ఆటంకాలతో పోరాడి జీవితంలో ద్వితీయార్థంలో మెల్లమెల్లగా వృద్ధిలోకి రావటం జరుగుతుంది. వీరి యొక్క గణము కూడా దేవదానవ మానవ అనే త్రిగణములలో దానవ గుణము. ఆ దానవ తత్వముతోనే, అంటే దానవుడు అన్న వెంటనే మనం ఏదో రాక్షసుడు అని భయపడవలసిన పని లేదు. దానవ తత్వం అన్నదే రాక్షసంగా పోరాడి పైకి రావటము. ఆ రాక్షస గణము లాగా వీరు కూడా కష్టపడి పోరాడి ఎలాగైనా జీవిత సమరంలో నిలబడాలి, సమాజంలో గుర్తింపు పొందాలి అని నిత్యం శ్రమించి పట్టుదలతో పైకి రావటం జరుగుతుంది. ఆ మొండి పట్టుదల కూడా వీరికి ఉపయోగకరంగానే ఉంటుంది. వీరి యొక్క ఆలోచన విధానాల్లో అప్పుడప్పుడు కాస్త నెగటివ్ అనేది కనిపిస్తుంటుంది కాబట్టి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. మిత్రుల వలన నమ్మి మోసపోతుంటారు. ముఖ్యంగా శని చూపు సరిగ్గా లేనప్పుడు ఆ దుష్ట ప్రభావం వలన ఛాయ వలన అనేక కష్ట నష్టములతో కృషించిపోతుంటారు. అటువంటి దోష నివారణకు కాను నేను పరిశోధనాత్మకంగా కాస్త సూక్ష్మంగా వెళ్ళి ఇటువంటి దోషాలనన్నింటినీ తొలగించడానికి ఏ మార్గాలున్నాయో వెలుగులోనికి తీసుకొచ్చి మీ ముందు ఈరోజు ముద్ర రూపంగా చూపించదలుచుకున్నాను. కూర్మ కర్మదోష నివారణ మర్మ ముద్ర ఇది. ఎటువంటి కర్మదోషములనైనా ఈ త్రికోణ ఆకారము దహించే శక్తి కలది. ప్రళయకరడమరుకర పరమేశ్వర నిలువు మా హృదయాన నీలగళ తాపహర ప్రళయకరడమరుకర పరమేశ్వర ప్రళయకరడమరుకర పరమేశ్వర. ఈ హా హే హీ హూలు 4 పాదములై సూర్య అంశముతో ఇటువైపు ఉన్నాయి, దేవతత్వముతో ఉన్నాయి. మరొక 4 పాదములు డా డీ డూ డే అని దానవ తత్వముతో మరొక వైపు ఉన్నాయి. ఈ కర్కాటక రాశియే అర్ధచంద్రాకారముగా ఇలా కర్కాటక తత్వముతో త్రిగుణాత్మకమై ఉన్నాయి. ఈ త్రిగుణాత్మకములోనే ఈ కలశతత్వముతో ఈ సర్పతత్వముతో వలయములై మందరగిరిని
మదిస్తున్నప్పుడు, కవ్వంలా చిలుకుతున్నప్పుడు దానిని భరించే ముఖ్యమైన అవతారం కూర్మ అవతారము. శనీశ్వరుడికి పరమాత్మ అంశ ఈ కూర్మ అవతారమే మహాశక్తివంతమైనది. నిలువు మా హృదయాన నీలగణ తాపహర ప్రళయకర డమరుకర పరమేశ్వర, ప్రళయకర డమరుకర పరమేశ్వర. ధ్యానించు వేళలో నిన్ను చూచి ఆపైన నేనన్న మాటని ఇక విడచి, నిన్ను నే ధ్యానించు వేళలో నిన్ను చూచి ఆపైన నేనన్న మాట. ఇక్కడున్న కర్కాటక తత్వము శుక్లపక్షము ఒకవైపు అయితే, ఇటువైపు బహుళపక్షము. వృద్ధి క్షీణమన్నది ఒక్క చంద్రుడికే కాదు, మన మనసుకు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఆటుపోట్లన్నవి ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ చంద్రతత్వముతోనే అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ చంద్రుడే, ఈ కర్కాటక రాశియే మన మనసుకు ఒక ప్రతిబింబం లాంటిది. ప్రళయకర డమరుకర పరమేశ్వర, నిలువు మా హృదయాన నీలగణ తాపకర ప్రళయకర డమరుకర పరమేశ్వర, నిలువు మా హృదయాన నీలగణ తాపకర ప్రళయకర డమరుకర పరమేశ్వర, ప్రళయకర డమరుకర పరమేశ్వర.